గేమ్ పార్టిసిపేషన్. ఎవరైతే ఈ ఎగ్మినెట్ గేమ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో ఒక ట్రేలో చాలా చీట్లు పెట్టాము. దీనిలో ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ లేదా ఏదైనా సంబంధించిన ఉంటుంది, రాసి ఉంటుంది. అది ఓపెన్ చేసి అది నేను చెప్పాలి. ఓకేనా? సాంగ్ అయినా సరే పాడాలి, డాన్స్ అయినా సరే చేయాలి. 8 minutes. ఓకే, హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా ఈ వంకే చాలే పిల్ల. నా పాప పేరు నా బాబు పేరు నా హెల్త్ ఇష్యూ నాకు హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా నాకు వెంటనే సపోర్ట్ చేస్తూ నా సంతోషానికైనా నా దుఃఖానికైనా వాళ్ళకి మన ఏపీకి కోసం వాళ్ళు రమతీర్ వాళ్ళ మమ్మీ టాపిక్ వచ్చేసి అబౌట్ యువర్ ఫాదర్. మా డాడీ గురించి 1 minute చెప్పలేను నేను. అతను మా కోసం చాలా చేశారు. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. నేను పుట్టినప్పుడు మా డాడీ వాళ్ళకి చూసుకోవడానికి ఎవ్వరూ లేరు మమ్మల్ని చూసుకోవడానికి. నేను పుట్టాక మా డాడీకి ఎవ్వరు లేకుండా మేము చిన్నవాళ్ళమైనా చదువుకున్నాం. మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ అనుకోని ఇంట్లో నన్ను ఎత్తుకొని ఉండేవారు. మళ్ళీ నేను 3 years అయినాక ఎలా నేను నా పిల్లల కోసం నేను మళ్ళీ జాబ్ చేసుకోవాలని మళ్ళీ పోలీస్ అయ్యాడు. నేను అంటే మా డాడీకి చాలా ఇష్టం. నా కోసం ప్రతి ఒక్కటి సాటిస్ఫైడ్ చేశారు. నన్ను పోలీస్ వెళ్ళాలని చాలా ఉండే. 2 times నన్ను కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశారు. నా ఈవెంట్స్ నా ఎగ్జామ్స్కి ప్రతి దాంట్లో మా డాడీ ఉండే. ఈవెంట్స్ కానీ దేనికి కానీ నా బిడ్డ ఎప్పుడు నా వెనుక ఉండి నన్ను ముందరికి నడిపించారు. కానీ నేను అవ్వలేకపోయాను. ఇద్దరికి పిల్లలు ఉంటారు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మా డాడీ నన్ను కానిస్టేబుల్ అవ్వడానికి నన్ను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. అబౌట్ డాటర్, మై డాటర్ ఈస్ మోక్ష, 2nd class, వెరీ నైస్, ఇంటెలిజెంట్. మా పాప నేను వచ్చేటప్పుడు మమ్మీ ఇలా రెడీగా అలా రెడీగా నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ. ఎల్కేజీ క్లాస్ నుంచి టాపిక్ వచ్చేసి అబౌట్ యువర్ మదర్. ఇందాక మదర్ గురించే పాట పాడాను, మా మమ్మీ కోసమే పాడాను. యాక్చువల్లీ మా మమ్మీ చాలా స్ట్రిక్ట్, అది చాలా గర్వంగా పెంచుతుంది మా మమ్మీ. అస్సలు పని చేయించేది కాదు మా మమ్మీ నాకు. తినకుండా అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేదే కాదు. ఫస్ట్ లేచిన అర్ధగంటకి తిండి పెట్టేది నాకు. తిండి గురించి అయితే చాలా కేర్ తీసుకునేది మా మమ్మీ. కానీ నాకు రెడీ అవ్వని ఇచ్చేది కాదు మా మమ్మీ, చాలా స్ట్రిక్ట్. ఎంత సింపుల్గా పెట్టేదంటే చాలా సింపుల్గా పెట్టేది. ఇప్పుడు అట్లా కోరిక లైఫ్లో మీకు ఫస్ట్ కోరిక ఏంటంటే ఫస్ట్ మా పాప అండి. మా పాప నేను ఒక స్టేజ్లో ఉన్నానని అనుకున్నాను, బట్ కానీ నేను అది నెరవేర్చలేకపోయాను. కనీసం నా పాపను నా ఒక స్టేజ్లో చూడాలని నా కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం వేరేకి నేను థ్యాంక్ చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నేను అనుకునేదాన్ని నేను ప్రైవేట్ ఎంప్లాయీ, అసలు నాకు లీవ్స్ అనేది ఉండదు. ఈరోజు సండే కాబట్టి మేడం ఇంత మంచి అవకాశం ఇవ్వడంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా హస్బెండ్ అన్నారు ఆర్బీఆర్ స్కూల్లో అట్లాంటి మంచి హైయర్ స్కూళ్ళలో వెళ్తాము, వాళ్ళు కానీ స్టడీ బాగుంటుంది. లేదు నేను ఇక్కడనే స్కాలర్గా చెప్తాము. ఎందుకంటే మా పాప ఇప్పటికీ కూడా తను అసలు ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అసలు మేము కూడా ఆన్సర్ ఇవ్వలేకపోతాం. మా పాప అసలు ఏ స్కూల్లో కూడా నేను ఇంకా చూడలేదు. రియల్గా చెప్పాలంటే మా బాబు కొంచెం స్టడీలో లో ఉన్నారు. ఫస్ట్ నేను చెప్పాను మా బాబు కొంచెం లో ఉన్నారు మేడం, కొంచెం ఏదైనా ఇవ్వాలంటే ఎవ్రీ టీచర్ కూడా ఇక్కడ కేరింగ్ తీసుకున్నారు మా బాబు గురించి. ఎస్పెషల్లీ క్లాస్ టీచర్ జ్యోతి టీచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మోటివేషన్ చేసింది టీచరే, జ్యోతి టీచర్. రియల్లీ గ్రేట్. మా పాప అసలు తను
మమ్మల్ని ఈ విధంగా సాధించిందని నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ బాబు పేరు శాంతి. శాంతి ఏం జరుగుతుందో పెట్టాలంటాను. మీరు అంటే నువ్వు బాబు ఒకటే అడుగుతాను, ఏం చేస్తావు నేను ఆశించుకున్నది ఒకటే, నా బాబు జాబ్ చేయాలా, తల్లిదండ్రికి బాగా చూసుకోవాలనుకుంటా. పెద్ద అయ్యాక ఏం చేస్తావు అని అంటే నడుపుతావా నాన్న నాకు అంటే నడుపుతావు అంటారు. ఏం నడుపుతావా అని అడిగేసరికంటే ఏమంటాడంటే మా నేను పెద్ద అయ్యాక జాబ్ చేసి నీకు అన్నం పెట్టాను ఇది నడపడు అని అంటాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఓల్డ్ ఏజ్ హోమ్? అసలు ఈ పదం కూడా వద్దనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి. అందరూ నుండి పిల్లలు తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం అనేది మొదటి తప్పు. నెగిటివ్ ఏంటి అంటే ఎవ్వరూ లేని వాళ్ళు, అసలు ఏ ఆధారం లేని అనాథలు వేశారు అంటే సరే వాళ్ళకు ఒక నీడనిచ్చిన వాళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఈ జనరేషన్లో పెళ్ళి అవ్వగానే ఫస్ట్ చేసే పని ఓల్డ్ ఏజ్ హోమ్. దయచేసి రేపు మీరు అదే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు తల్లిదండ్రులని ఆ పరిస్థితి తీసుకురావద్దు. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది అందుకే నాకు నచ్చది, అదే వచ్చింది. కానీ ఇందులో జస్ట్ పాజిటివే నాకు ఇష్టం. ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఏ పిల్లలైనా ఒకటే మీరు ఇచ్చే వాళ్ళ మీద ఉన్న దాంట్లో పెట్టండి, కానీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న పదం మాత్రం తీసుకురావద్దు. ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పిల్లలు వచ్చేసి 6th క్లాస్ పుస్తకిచ్చి నేను ఎల్కేజీ సంజయ్. ఈరోజు ఇక్కడికి రావడం కారణం అంటే నా ఇద్దరు పిల్లలే. నేను కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని మరీ రావడం జరిగింది. నా పెద్ద కొడుకైతే నేను పొద్దున్న నుంచి ఫోన్ చేయడం జరిగింది, మమ్మీ మేడంకి పర్మిషన్ తీసుకుంటే నాకు యాక్చువల్గా లీవ్ దొరికాయి, ఒక్క లీవ్ దొరికాయి మేడం. అండ్ థ్యాంక్ యూ. మీ గురించి మా పిల్లల గురించి అయితే ఎక్స్పెషల్గా ఈరోజు వచ్చాను. అది మాత్రం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నా పిల్లలు మాత్రం సంతోషంగా చెప్పాను ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. నాకు వచ్చిన చెప్పింది కదా అప్పటి నాకు వచ్చింది అయితే అందరూ కూడా వేసుకోవచ్చు బట్టలు. చెప్పాలంటే చిన్నప్పుడు మా మమ్మీ డాడీ నాకు సపోర్ట్ చేసేవాడు. పెళ్ళని హస్బెండ్ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోయాని మనం చేసుకోవాలి. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చింది కరెక్ట్ వచ్చింది పిల్లలు చూసుకోవాలి. సో ఏంటంటే ఇక చూసినప్పుడు బాబు కోసం అయితే అన్ని తల్లి తండ్రి గురువు ఫ్రెండ్ ప్రతి ఒక్కటిగా ఏ బంధం అయితే ఉంటుందో అన్ని బంధాలు నేనే అనుకొని మా బాబు